సస్యశ్యామలం మాతరం. Hands-on fellowship program organized by the Kondavedu ENT hospitals in the guidance of Dr. Jaganmohan Reddy Garu and his daughter Dr. Varshini, ENT surgeon. This is a very good idea. Under guidance with the help of a monitoring and mentoring, young ENT surgeons has been given a chance to operate. So these are all qualified ENT surgeons, but less of a hands-on experiences. Here they are being guided to operate on the patients with the help of the thing. So every step is monitored, everything is there. For every surgery, one senior eminent professor has been appointed as a mentor. They are guiding the steps. I myself is a professor in another department in one of the Siddhartha Medical College. There's one more Dr. Sampath is there. He is the professor in Government Medical College. Dr. Jaganmohan Reddy's experience is more than 30 years in the department of ENT. Tomorrow, Dr. Sudhakar is coming. Dr. Reddy sir is coming from Miryalgada. He himself is an eminent surgeon in a pathology department. These are all the senior people who are guiding the juniors. It's like almost like a teaching. That's what we do every day in the medical colleges. But in a private hospital setup where Dr. Jaganmohan Reddy is giving an opportunity for the junior surgeons to have the same academic training program like thing is very good. I do appreciate his initiative. This is for the second time it is happening over there. He is collecting some cases, then limited slots, like only 5 to 6 people. Along with that one, all 5 to 6 mentors every day. So 1-to-1. Everyone is guiding a junior to operate. This is a golden opportunity for the training of the junior surgeons. Thank you. సార్ మీరు ఎటాలండి संपत कुमार प्रोफेसर बीएससी नारिकानंद केवल రాగవా ఈఎన్టీ డాక్టర్లందరికీ అదేవిధంగా నర్సాపేట ఐఎంఏ డాక్టర్లకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కేజే మోహన్ రెడ్డి గారు, మరి ఆయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఈఎన్టీ, మరి ఇది 5వ హ్యాండ్స్ ఆన్ వర్క్ షాపు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఒక మంచి ఇంట్రెస్ట్ ఉండి ఒక ప్రణాళికబద్ధంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ కార్యక్రమాలు చేయగలరు. ఎక్కువగా హైదరాబాద్లో, గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని నర్సాపేటలో పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది
మరి కేజే మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం ఇష్టంగా చేస్తూ ఈ కార్యక్రమాల్ని హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ పెట్టడం వల్ల మరి జూనియర్ డాక్టర్లందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను కూడా ఒక ఇయర్స్ ఏంటి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లందరూ కూడా ఇవాళ మరి ఎంఎస్ టైంలో ఎక్కువగా సర్జరీ నేర్చుకోలేకపోతున్నారు కాబట్టి ఇటువంటి వర్క్షాప్లు ఉండటం వల్ల అందరికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరి సైనసైటిస్లో మరి ఏదో చేస్తారు ఎండోస్కోపిక్ సైనసైటిస్, ఎస్ఎంఆర్లు కానీ టింపనోప్లాస్టీలు, మాస్టాడెక్టమీ ఇవన్నీ కూడా ఇప్పుడంతా టెంపడెక్టమీ, కోక్లియర్ ఇంప్లాంటేషన్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఎంత వర్క్షాప్కి అంత అటెండ్ అయితే ఎంత సీనియర్ డాక్టర్ అయినా కానీ ఈ వర్క్షాప్కి అటెండ్ అవుతూ ఉంటారు చాలామంది. ఆర్థోపెడిక్స్లో కూడా అలా జరుగుతుంటుంది. ఎవరైతే బాగా ఎక్కువ వర్క్షాప్కి అటెండ్ అవుతుంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. మంచి పనితనంతో మనం మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి వీలవుతుంది కాబట్టి మరి తప్పనిసరిగా ఈటీలో కూడా ఎన్నో సర్జరీస్ ఉన్నాయి. ఎంత చేస్తే అంత. అదేవిధంగా మా క్లాస్మేట్ జీవి సుబ్బారావుని గోలి వెంకట సుబ్బారావు హైదరాబాద్లో ఉంటారు. ఆయన కూడా ఇట్లానే వర్క్షాప్ పెడతా ఉంటారు, హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్. మరొకసారి కేజీ మోహన్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ ఇవ్వండి సార్ ఒకసారి. ఓకే సార్. నైవేద్యంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం, వాళ్ళు నేర్పించడం అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతూ ఉంటుంది ఎక్కువ. డిగ్రీ తీసుకున్నాక ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇలా కేసెస్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాల్సిన విషయం. చాలా రిస్క్ తీసుకొని అందరికీ నేర్పిస్తూ ఉన్నారు. ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని, ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నుంచి కూడా అకాడమిక్గా చాలా ఇంట్రెస్ట్. ఇటువంటి వర్క్షాప్స్, హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం అంటే చాలా కష్టమైన ఇది. అటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కువగా హ్యాండ్స్ ఆన్ అనేది ఎక్కువ ఉంటుంది అవకాశం. ప్రైవేట్ కాలేజ్లో తక్కువ ఉంటుంది. సో అలా ప్రైవేట్ కాలేజీలో కానీ చదువుకోవచ్చిన వాళ్ళు, తర్వాత రీసెంట్ ప్రొసీజర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇటువంటి వర్క్షాప్స్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఆర్గనైజ్ చేయడం చాలా కష్టంగా కూడుకున్న పని. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ఎంత కష్టమైనా సరే కండక్ట్ చేసి అటు ప్రజలకి ఉపయోగపడుతుంది, కొత్తగా వచ్చినటువంటి యంగ్ ఈఎన్టీ సబ్జెక్ట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సార్ వీక్గా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.